హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్ వ్లాగ్. ఇంట్రడక్షన్ అయితే మీరు చూశారు కదా, ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం ఈ వీడియోలో ఔరంగాబాద్లోని ఎల్లోరా గుహలు చూసి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నేను మీకు ప్రీవియస్ వీడియోలో మినీ తాజ్మహల్ గురించి అయితే చూపించాను కదా. నేను ఇప్పుడు మినీ తాజ్మహల్ నుంచి ఎల్లోరా గుహలకు వెళ్తున్నాను. మినీ తాజ్మహల్ నుంచి ఎల్లోరా గుహలకు దాదాపుగా 30 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఆటోకు 800 రూపీస్ అయితే తీసుకున్నాడు. అయితే మనల్ని ఈ 800లోనే తిరిగి రైల్వే స్టేషన్కి అయితే వదులుతాడు. మీరైతే బస్సుకు వెళ్ళడం మంచిది. మనం ఇప్పుడు ఎల్లోరా గుహలు ఉండే ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, చాలామంది అయితే వచ్చారు మనలాగే చూడడానికైతే. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకోవాలి. ఇండియన్స్కు 40 రూపీస్, ఫారినర్స్కు 250 రూపీస్ మాత్రమే. ప్లేస్ అయితే చాలా అందంగా ఉంది. టూరిస్టులతో పూర్తిగా నిండిపోయి ఇంకా అందంగా కనిపిస్తుంది. చూడండి, చాలామంది టూరిస్టులు అయితే వచ్చారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాలి. ఇది 16వ నెంబర్ గుహ. మీరు ఇక్కడ చూడండి, బోర్డు పైన అయితే 16వ నెంబర్ గుహకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి గుహకు ఇలాంటి బోర్డులు అయితే ఉన్నాయి. ఇది మొత్తం ఎల్లోరా గుహల యొక్క లొకేషన్ మ్యాప్ ఇది. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి 16వ నెంబర్ గుహ మొదలవుతుంది. చూడండి, చాలా పురాతనమైన శిల్పకళ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీకు వీలవుతే తప్పకుండా ఇక్కడికైతే వచ్చి చూడండి. ఎంతో అద్భుతంగా అయితే వీటిని నిర్మించారు. ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా మీకు శిల్పాలే కనిపిస్తాయి. ఇక్కడ ఇలాంటి గుహలు మొత్తం 34 అయితే ఉన్నాయి. వీటిని ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు ఎల్లోరా గుహలను వెరువులిని అని పిలుస్తారు. ఈ గుహలను తవ్విన కొండల పేర్లు చరణదారి కొండలు అని అంటారు. ఈ గుహలలో హిందూ మతం, బౌద్ధ మతం మరియు జైన మతాలకు సంబంధించిన దేవాలయాలు, అలాగే సన్యాస ఆశ్రమాలు మనకు ఇక్కడ చూడడానికైతే కనిపిస్తాయి. ఈ శిల్పాన్ని చూడండి, ఎంత అందంగా ఉందో. మీరు ఇక్కడ ఎటువైపు చూసినా ఇలాంటి అందమైన శిల్పాలే కనిపిస్తాయి. మీరైతే ఒకసారి నేరుగా వచ్చి అయితే చూడండి. మీకంటూ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ దొరుకుతుంది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పుడు మనం ఆ పైకి ఎక్కి పైన నుంచి అయితే కింది లొకేషన్ అయితే చూద్దాం. మనం అయితే ఇప్పుడు పైకి వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఒక నంది విగ్రహం కనిపిస్తుంది. ఇది మొత్తం రాయే. చాలా నీట్గా, చాలా అందంగా అయితే దీన్ని నిర్మించారు. దీనిని మనం కింద నుంచి చూసాం కదా, ఇప్పుడు పైన నుంచి చూద్దాం. చూడండి, ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎటువైపు చూసినా మనకు కొండలే కనిపిస్తాయి. వీటిని ఎంతసేపు చూసినా మనకైతే తనివి తీరదండి. మీరు డైరెక్ట్గా అయితే వచ్చి చూడండి. ఇవి పిల్లలకైతే ఇంకా చాలా బాగా నచ్చుతాయి. చూడండి, ఎంతో సంతోషంగా ఆడుకుంటున్నారు పిల్లలు ఇక్కడ. మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి చూసామంటే, మనం ఎంట్రీ ఇచ్చాము కదా, ఆ లొకేషన్ అయితే కనిపిస్తుంది. పదండి వెళ్ళి చూద్దాం. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో.
నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడికి పిల్లలు ఎక్కువగా వేసవి కాలం సెలవులలో మాత్రమే వస్తారు. ఇప్పుడు మనం కిందకు వెళ్ళి 16వ గుహలో గల ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఏకశిలా శివాలయాన్ని అయితే చూద్దాం. దీన్నే కైలాస మందిరం అని కూడా అంటారు. మీరు పైకి ఎక్కేటప్పుడు, కిందకు వెళుతున్నప్పుడు కాస్త జాగ్రత్తగా అయితే వెళ్ళండి. ఇప్పుడు మనం ఈ కైలాస మందిరాన్ని అయితే చూద్దాం. ఇక్కడ ఎటువైపు చూసినా కొండలను తొలిచి చాలా అందమైన శిల్పాలను అయితే తయారు చేశారు. ఇదేనండి ఏకశిలా శివాలయం. దీనిని నిర్మించడానికి దాదాపుగా 150 సంవత్సరాలు అయితే పట్టింది. దీని నిర్మాణానికి 7,000 మంది కార్మికులు పనిచేసినట్టు చెబుతారు. దీనిని రాష్ట్రకూటులకు చెందిన 1వ శ్రీకృష్ణ దీనిని నిర్మించాడు. ఈ ఆలయం సుమారుగా 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోనైతే ఉంది. ఈ ఎల్లోరా గుహలు మాన్యుమెంటల్ గుహలకు ప్రసిద్ధి. మాన్యుమెంటల్ గుహలు అంటే స్మారక చిహ్నం అని అర్థం. అందుకే దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ద్వారా గుర్తించబడింది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ప్రపంచ వారసత్వ ప్రదేశం అనేది ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు ఏదైనా ఒక అడవి, పర్వతం, సరస్సు, ఎడారి, కట్టడం, నిర్మాణం లేదా నగరం అయి ఉండాలి. ఈ యునెస్కో వారు భారతదేశంలోని 40 ప్రదేశాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించారు. ఈ 40 ప్రదేశాలలో ఎల్లోరా గుహలు కూడా ఒకటి. ఈ ఎల్లోరా గుహలు మొత్తం 34 ఉన్నాయని మనకు తెలుసు కదా. వాటిలో మొదటి 12 గుహలు అంటే 1 నుంచి 12 వరకు గల గుహలు బౌద్ధ మతానికి చెందినవి. వీటిలో 1వ గుహ చాలా ప్రాచీనమైనది. 13వ గుహ నుండి 29వ గుహ వరకు అంటే మొత్తం 17 గుహలు హిందూ మతానికి సంబంధించిన దేవతలు, పౌరాణిక కథలను శిల్పాల రూపంలో మనకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది రాముని శిల్పము. ఇక్కడ కనిపిస్తున్నది శివపార్వతుల శిల్పము. ఇలా ఈ విధంగా హిందూ మతానికి సంబంధించిన శిల్పాలనైతే వీరు ఈ గుహలలో నిర్మించారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న లింగము కైలాస దేవాలయంలో గల శివలింగము. ఇది గర్భగుడి అన్నమాట. ఒకే కొండను ఇలా తొలచి ఈ దేవాలయాన్ని అయితే నిర్మించారు. అందుకే దీనిని ఏకశిలా దేవాలయం అని అంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా దేవాలయం. పైనుంచి మనకి ఇది ఎలా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ పైన కూడా ఒక శివలింగం అయితే ఉంది. దానిని కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఆ లాస్ట్ వరకు మొత్తం 16 నెంబర్ గుహలోకి వస్తుంది. ఇది చూడండి ఎలా ఉన్న కొండను ఎంత అద్భుతంగా దీనిని శిల్ప రూపంలో దీన్ని అయితే నిర్మించారు. ఇక్కడ కనిపిస్తున్నదేనండి మనం ఇందాక చెప్పుకున్నాం మరొక శివలింగము. కాస్త దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. చూడండి ఈ విధంగా అయితే ఉంది. ఇది చూడండి కంప్లీట్గా
ఏకశిలా దేవాలయం ఇది. ఇక్కడ నుంచి అయితే మనుషులు కింద చీమల్లా కనిపిస్తున్నారు. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి 15వ నెంబర్ గుహలోకి అయితే వెళ్దాం. చూడండి, ఇలా పైకి వెళ్ళాలి 15వ నెంబర్ గుహ కోసం. ఇదంతా 15వ నెంబర్ గుహ అండి. ఇక్కడ కూడా హిందూ మతానికి సంబంధించిన శిల్పాలే మనకు కనిపిస్తాయి. ఇక్కడి గుహలలో ఏదైనా ఒక ధ్వనిని చేస్తే అవి తిరిగి ప్రతిధ్వనిని అయితే ఇస్తాయి. ఇలా వచ్చిన ప్రతిధ్వనులు క్రమేణా తమ యొక్క ప్రతిధ్వనిని తగ్గిస్తూ వస్తూ ఆఖరికి ఒక వినసొంపైన ప్రతిధ్వనిని అయితే మనం ఇక్కడ వినవచ్చు. ఇక్కడ చూడండి, 15వ నెంబర్ గుహకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బోర్డ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం 14వ నెంబర్ గుహకైతే వెళ్దాం. దీనిని నీటిని నిల్వ ఉంచడం కోసం అయితే నిర్మించారు. చూడండి, ఇక్కడ చాలా చీకటిగా ఉంది. కెమెరాకైతే ఏమీ కనిపించడం లేదు. చూడండి, ఈ విధంగా అయితే ఉంది. ఇదంతా 14వ నెంబర్ గుహేనండి. వీటిని ఎందుకు ఇలా తొలిచి వదిలిపెట్టారో తెలీదు. చూడండి, ఇక్కడ కూడా ఇలాగే తొలిచి వదిలిపెట్టారు. ఇక్కడ చూడండి, శిల్పాలు అయితే ఇంకా చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఇప్పుడు మనం బౌద్ధ మతానికి సంబంధించిన 12వ గుహలోకి అయితే వెళ్దాం. ఇది 12వ గుహకు వెళ్ళడానికి గల మార్గం ఇది. ఇక్కడ కనిపిస్తున్నదంతా 12వ గుహ. ఇందులో బౌద్ధ మతానికి సంబంధించిన శిల్పాలనైతే ఇక్కడ మనం చూడవచ్చు. ఇన్ఫర్మేషన్ బోర్డ్ ఇది. ఇక్కడ మనకు బుద్ధుని యొక్క శిల్పం కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా చీకటిగా ఉంది. నేను కాస్త దగ్గరకు వెళ్ళైతే మీకు చూపిస్తాను. ఇది ఒక గర్భగుడి లాంటి ప్రదేశంలో అయితే ఉంది. ఈ ఎల్లోరా గుహలు 3 మతాల భావ సంగమిది. ఎందుకంటే 3 మతాలకు సంబంధించిన గుహలు పక్కపక్కనే ఉండి పరమత సామరస్యాన్ని అయితే ఇవి మనకు చాటుతాయి. ఇక్కడ మీకు బుద్ధుని యొక్క శిల్పం అయితే కనిపిస్తుంది. ఈ ఎల్లోరా గుహలలోని 30వ గుహ నుంచి 34వ గుహ వరకు, అంటే ఈ 5 గుహలు జైన మతానికి సంబంధించినవి. ఈ ఎల్లోరా గుహలు మొత్తం 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. మా వీడియోను మీరు మొదటిసారి చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.